చేయకుండా ఉత్తనే బీసీలు దూరమై ఏ ఊర్లో బీసీలు దూరమై సార్? ఏ బీసీలు రెడ్డిలు దూరమై సార్? ఎక్కడేం కాలే. ఇది సృష్టి మాత్రమే. మీరు ఎన్నికలలో చూస్తారు, సర్పంచ్ ఎన్నికల, ఎంపీటీసీ ఎన్నికలలో చూస్తారు, అందరూ కలిసిపోతారు, అందరూ కలిసే దావతులు చేసుకుంటారు. అది చర్చనే లేదు సార్, గ్రామాలలో చర్చనే. అయినా ఎన్నికలకు ప్రజలు సిద్ధంగా లేరు సార్. ఎందుకంటే 2-3 రీజన్స్ ఉన్నాయి. గత సర్పంచ్ అయిన వాళ్ళకు వాళ్ళకి బిల్లులు రాక, వాళ్ళు ముందుకు పోలేక సార్. ఇప్పుడు ఎన్నికలు కావా అంటే కావద్దని నేను కోరుకుంటలేను, కావాలని కోరుకుంటాం. ఎందుకంటే గత పనిచేసిన వాళ్ళందరూ కూడా బిల్లులు రాకుండా పెండింగ్ ఉన్నాయి సార్. ఇక్కడ అధికారులు కూడా ఎస్సీ లేని ఊర్లల్లో ఒక 2 ఎస్సీలు ఉంటే 3 సీట్లు ఇచ్చారు, ఖమ్మంలు ఇచ్చారు. ఎస్టీ లేని ఊర్లల్లో జనరల్ ఇచ్చారు, ఎస్టీ లేని ఊర్లల్లో ఎస్టీలకు ఇచ్చారు, జనరల్ లేని లంబర్ తండాలల్లో జనరల్కి ఇచ్చారు. తప్పిదం అధికారులతో కూడా ఉంది. వాళ్ళు అయోమయంలో ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది బీసీ మిత్రులు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడతారు, అన్నది ఎన్నికలు అయిపోయినందుకే మంచిగా ఉందన్న, ఇదేందని ఎట్లా పడితే అట్లా రిజర్వేషన్ లేని కాడ ఇచ్చారు, మా ఊర్లో అసలు ఎస్టీ ఉండడు, మా ఎస్టీకి ఎట్లా ఇచ్చారు అని అడుగుతారు. మరి దీని ఎందుకు మీరు క్రైటీరియా తీసుకోరు? ఇప్పుడు మిమ్మల్ని మీ వల్ల ఎలక్షన్ వాయిదా పడ్డ వాళ్ళు సంతోషపడుతున్నారు, రిజర్వేషన్ ఆపిన వాళ్ళు సంతోషపడుతున్నారు, అంతే సంఖ్యలో వ్యతిరేకంగా కూడా ఉన్నారు. వ్యతిరేక పర్సెంట్ లేదు సార్. నేను అది మీరు అదే సృష్టిస్తారు. ఇక నాయకులు మాత్రమే అప్పర్ కాస్ట్ మీతో ఉన్నారు, బీసీస్ లో మెజారిటీ కూడా వాళ్ళు మీకు వెనక వ్యతిరేకంగా ఉంటారు కదా. బీసీలలో మీ టీవీ చర్చలు అనుకుంటా ఆయన శ్రీనివాస్ గారు మాట్లాడండి, ఎంబీసీ కులమైన మాట్లాడిండు. ఇలా మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసింది కాబట్టి చర్చకు వచ్చింది. మా యొక్క వాయిస్ చెప్పడానికి కూడా మాకు అవకాశం వచ్చింది. ఇలా మా ఎంబీసీ కులాలలో ఎంబీసీ కులాలను బీసీ వాళ్ళనే గుర్తిస్తలేరు, వాళ్ళకి ఆదరణ లేదు అని వాళ్ళే చెప్తున్నారు కదా సార్. ఇలా మనకు అలా అవకాశం ఇచ్చిన వాళ్ళ బాధ ఏందో మనం తెలుసుకోవడానికి చర్చకు వచ్చింది కదా సార్. రేపు పొద్దున ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం అనేది పకడ్బందీగా పోతుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం ఇట్లాగా చేసేది ఇట్లా చేయాలని మనం కూడా చెప్తున్నాం కదా. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేది మా నినాదం కాదు, కానీ పేదవాళ్ళకి ఇవ్వాలనేది మా నినాదం. అన్ని కులాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది. ఇక్కడ ఒక రెడ్డి కులం ఎదిగితే దేశం ఎదిగినట్టు కాదు, రాష్ట్రం ఎదిగినట్టు కాదు. అందరు ఎదగాల్సిందే, దేశాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిందే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడవాల్సిందే. మనం ఒక రాష్ట్రం పేరు చెప్తున్నాం, రాష్ట్రంలో అభివృద్ధి. సార్ కామత్ అనే హోటల్ ఉంది, ఆ కులం వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తారు. ఇలా వాళ్ళ కులం ఎంత అభివృద్ధి చెందింది. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం సార్. ఇంకెన్నాళ్ళని చెప్పుకుంటాం ఈ రిజర్వేషన్ వ్యవస్థలో. మనం రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాం, కానీ రిజర్వేషన్ వల్ల ఎంత నష్టం అనేది రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించి మొత్తం నశించాలని కాదు, కానీ నేను సర్టెన్ పార్టీ ఏంటంటే ఒక్క తరము 2వ తరం అనుభవించిన వాళ్ళు సర్టెన్ గా వాళ్ళంతట వాళ్ళు వదులుకుంటే రిజల్ట్ అవుతుంది. ఎందుకంటే రిజర్వేషన్లు 1950 నుంచి అమలు అవుతున్నా, 75 సంవత్సరాలు అవుతున్నా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మళ్ళా లబ్ధి పొందిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారు కంటిన్యూస్. ఒక తరమో 2 తరాలు రిస్ట్రిక్ట్ చేస్తే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఇంకా రిజర్వేషన్స్ వద్దు అనేవి అందరికి వచ్చాయి కదా రిజర్వేషన్స్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ లేని వర్గం లేదు కదా. ఓసీలకు కూడా, ఓసీలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ వచ్చినట్టే. ఇప్పుడు రిజర్వేషన్ రహిత సమాజం అన్నది మళ్ళీ డిస్కషన్ ఎట్లా వస్తుంది? భరత్ గారు సార్, దాని క్వశ్చన్ ఇంకో ఆన్సర్. ఇలా ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీలకు సప్లాన్లు పెట్టిన డబ్బులు ఉన్నాయి సార్. ఎస్సీ కార్పొరేషన్ లో ఈ చర్చకు నేను సిద్ధంగా ఉంటా. ఎస్సీ కార్పొరేషన్ లో వేరే వ్యక్తి పేరు చెప్పి డబ్బులు తీసుకుని ఆ అధికారులు తీసుకోరు, ఆ రాజకీయ నాయకులు తీసుకోరు, కానీ ఆ వ్యక్తిని అభివృద్ధి చెందలే సార్. వాస్తవం కాదా చర్చకు పెడదాం సార్. ఇది ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఎన్ని ప్రణాళికలు వేసినామో, అన్ని డబ్బులు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టినామో, ఏ సంవత్సరం ఎంత పెట్టినామో, ఎంతమంది లబ్ధిదారులు బినామీల పేర్లు తీసుకుని సార్. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీలు సార్, ఏ కులాన్ని ఎవరు మోసం చేసేది సార్? అభివృద్ధి చెందకుండా ఎవరు చేస్తారు సార్? నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటావు, క్రిమిలేర్ తీసుకోవు, నీ కొడుకు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఫైనల్ గా, సుప్రీంకోర్టులో కూడా కొట్టేయడం ఖాయం, ఆపుతారు ఎలక్షన్ సార్? నేను ఒకటి కాదు, ఆపుతారు, లేకపోతే 50% రిజర్వేషన్ 50% చేసుకోవాల్సింది, అదే లక్ష్యం. ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్ మాధవరెడ్డిది అదే సార్. మాధవరెడ్డి కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మేధావులు ఏం మాట్లాడుతారో దీన్ని మీరు క్రైటీరియా తీసుకోండి. అన్ని కులాల మేధావులు కూడా 50% దాటి రిజర్వేషన్ ఉండవు అంటారు. మరి అలాంటప్పుడు అందరు చెప్తున్నాక నేను ఒక్కరినే సార్. ఇప్పుడు సుప్రీంకోర్టుకు నా వాదన వినిపిస్తా, కానీ కోర్టునైతే నేనేం చేయలేం కదా. ఇంతమంది మేధావులు చెప్పే మాట కూడా అదే కదా. మరి అలాంటప్పుడు ఇంతమంది నువ్వు ఎందుకు లెక్కలు తీసుకోవు? థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో స్పందన